రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు 3 నుంచి 5 డిగ్రీలు తగ్గనున్న ఉష్ణోగ్రతలు వెల్లడించిన వాతావరణ శాఖ. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. వర్షాకాలం రానే వచ్చింది. మే 20వ తారీఖు కూడా రాలేదు, కానీ వర్షాకాలం అయితే వచ్చినట్టు కనబడుతుంది. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక నుంచి రాయలసీమ వరకు ద్రోణి కొనసాగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఈదురుగాలతో కూడిన వర్ష సూచన ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంగ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక సోమవారం నిన్నటి ఉష్ణోగ్రతలలో 40 డిగ్రీలు అయితే ఇక్కడ దాటలే, మొత్తము 40 లోపలనే కనబడతా ఉన్నాయి. కొంతమేరకు ఇది ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిరు కదా, హైడ్రా పోలీస్ స్టేషను. కబ్జాలపై ఫిర్యాదుల వెలువ. హైడ్రా ప్రజావానికి 59 ఫిర్యాదులు. నగరంలో కబ్జాలపై ఫిర్యాదు చేయడానికి ప్రజలు ముందుకొస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. హైడ్రా వచ్చిన తర్వాత కబ్జాదారులపై చర్యలు తీసుకోవడంతో ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కారం అవుతున్న తీరును చూసి హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే దశాబ్దాల సమస్యకు పరిష్కారం ఇట్టే దొరుకుతుందని గ్రహించిన నగరవాసులు పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాపై ఫిర్యాదులు చేస్తున్నారు. హైడ్రా ప్రజావానికి సోమవారం వచ్చిన 59 ఫిర్యాదుల్లో 70% సామాజిక ఫిర్యాదులే. అంటే నా భూమి కబ్జా చేసిరు, లేకపోతే ఇది పర్సనల్ ఇష్యూస్ కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి పీపుల్స్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయంలో ఈ ఫిర్యాదులు వస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ విషయంలో మరి హైడ్రా ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే పబ్లిక్కు సంబంధించినటువంటి పార్కులు దాదాపుగా హైదరాబాద్లో ఉండాల్సిన దానికంటే దాదాపు 30% తగ్గిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ఒకవైపు చెరువులు తగ్గిపోయినాయి, చెరువులకు సంబంధించినటువంటి బఫర్ జోన్లు, FTLలు మొత్తము ఆక్రమణలకు గురైపోయినాయి. మరొక వైపు ఈ యొక్క పార్కు స్థలాలు కూడా కనబడకుండా పోయినాయి. వాటి విషయంలో ఆలోచిస్తే మీరు ఫిర్యాదు కూడా పోతేనే 5-6 పార్కులు ఉన్నాయంట.